ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. నేరిసై వెన్బా చివరగా అనుసంధించే ప్రత్యేక పాసురం. నా అవస్థను పూర్తిగా విన్నవించుకొన్నప్పటికీ ఆ సర్వేశ్వరుడు కనికరించి నన్ను తన గుండెలకు హత్తుకునేందుకు దగ్గరకు తీసుకోకపోతే సముద్ర పరివేష్టితమైన ఈ భూమండలమంతటా ఉంటున్న ప్రజలందరికీ తెలిసేటట్లుగా చక్కగా పెరిగి ఊరుతున్న రసాల కోసం దాని చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్న తాటిమట్టను కోసి దాని మీదకెక్కి పాళయానాన్ని నిర్వహించి తీరుతాను. ఆళ్వార్లు భావనను తాను అనుభవించిన వాడైన మహాకవి ఈ వాక్యాన్ని చెప్పారు. పెరియ తిరుమడల్ సమాప్తం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. ఇయర్ప సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. శ్రీమతే రామానుజాయ నమః. రహస్యత్రయ సార సంగ్రహము. రామానుజదాసులు ప్రతిరోజు ముఖ్యముగా అనుసంధానము చేసుకోవలసినవి. తిరుమంత్రము అష్టాక్షరి 3 పదములు. ఓం నమో నారాయణాయ. ఓం అకారవాచ్యుడైన సర్వేశ్వరునికి మాత్రమే మకారవాచ్యులు అయిన జీవులందరూ సదా శేషభూతులు. నమః పరమాత్మకు మాత్రమే శేషభూతుడు అయిన నేను ఇతరులకే కాదు, నాకు కూడా చెందినవాడును కాను. నారాయణ సకల చేతనములు తనకు శరీరముగా కలిగియుండుట ఏగాక తాను వారికి శరీరముగా ఉండువాడు అనగా సకల చేతనాచేతనములు లోపల వెలుపుల ఉండువాడు. ఆయ సకల విధ కైంకర్యములు శ్రీహపతి కొరకే చేయుదునుగాక. తిరుమంత్రములోని ఓం నమః నారాయణాయ అను 3 పదములు కలిసి ఏమి చెబుతాయనగా, సర్వేశ్వరునికే శేషభూతుడను అయిన నేను నాకు దాసుడును కాకుందును గాక, సర్వశేషి అయిన నారాయణునికే అని కైంకర్యములు చేయుచుందునుగాక. ద్వయమంత్రము మంత్రరత్నము 6 పదములు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ సదా పురుషాకార భూతురాలైన లక్ష్మీదేవితో కూడి ఉండు సర్వేశ్వరుని యొక్క శ్రీపాదములను శరణం ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి తిరుగులేని ఉపాయంగా ప్రపద్యే పట్టుకొనుచున్నాడు. శ్రీమతే సదా ప్రాప్యాభూతురాలైన లక్ష్మీదేవితో కూడియుండు నారాయణాయ సర్వశేషయు సకల కళ్యాణ గుణకరుడు అయిన సర్వేశ్వరునికే సకల విధ కైంకర్యములు చేయుచుండవలెను. నమః అట్టి కైంకర్యములో నా ఆనందము కొరకు అన్న భావన చేరకుండా ఉండుగాక. ద్వయమంత్రములోని 6 పదములు కలిపి ఏమి చెప్పుచున్నవి అంటే, శ్రీహపతి సర్వసులభుడు అయిన శ్రీమన్నారాయణుని శ్రీపాదములనే కావలసినవి పొందుటకు విరోధులు తొలుగుటకు ఉపాయముగా ఆశ్రయించగలను.
శ్రీయపతి సర్వస్వామి అయిన నారాయణుని నిత్య కైంకర్యమును అహంకార మమకార రహితుడునయ్యి చేయుచుందునుగాక. చరమశ్లోకము 11 పదములు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ ధర్మములు కాకపోయినా ధర్మములు వలె ఉపాయములు వలె కనపడు ఇతరోపాయములను అన్నింటినీ పరిత్యజ్య సవాసనగా విడిచిపెట్టి, అనగా కలలో కూడా జ్ఞాపకము రాని రీతిలో విడిచిపెట్టి, మాం సర్వరక్షకుడను సర్వసులభుడును అయిన నన్ను ఏకం ఒక్కనినే అనగా చేసిన శరణాగతిని కూడా ఉపాయముగా భావించక నన్ను మాత్రమే శరణం మోక్షమునకు ఉపాయముగా వ్రజ భావించుము. అహం సర్వజ్ఞుడను శక్తిమంతుడను సర్వశేషయు అయిన నేను త్వా అజ్ఞానుడవు అజ్జుడవు అసక్తుడవు అయిన నిన్ను సర్వపాపేభ్యో నిన్ను నా వద్దకు చేరనివ్వకుండా అడ్డుపడుతున్న సకల కర్మల నుండి మోక్ష ఇష్యామి విడిపించెదను. మా శుచః దుఃఖించవలదు. ఈ విధముగా చరమశ్లోకములోని 11 పదములు కలిపి ఏమి చెబుతున్నవి అంటే, ఇతర ఉపాయములన్నింటినీ సమూలంగా విడిచిపెట్టి నన్ను మాత్రమే మీరు ఉపాయముగా విశ్వసించి స్వీకరించండి. సర్వశక్తి సంపన్నుడునైన నేను అన్ని అడ్డంకుల నుండి మిమ్మల్ని విడిపించుతాను. దుఃఖించవద్దు. రహస్యత్రయ సార సంగ్రహం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం సంపూర్ణం.